నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం ఏం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ మీద లేకపోతే జనసేన మీద లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద వీరి మీద దుష్ప్రచారం చేస్తున్న ప్రక్రియలో భాగంగా వైసీపీ సోషల్ మీడియా కానీ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినటువంటి స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి అంటే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కుమార్ ఆంటీకి సంబంధించినటువంటి ఆ స్ట్రీట్ ఫుడ్ని ఆ వీడియోలు తీయటం, ఆవిడని ఇంటర్వ్యూ చేయటం, ఆవిడ ఫేమస్ చేయటం చేసినటువంటి తరుణంలో ఒక సందర్భంలో ఆవిడ ఆస్తుల వివరాలు అడిగిన ప్రక్రియలో నాకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏం లేవు, నాకు జగన్ అన్న ఇచ్చి నాకు ఇల్లు మాత్రమే ఉంది. అంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ పెట్టుకుని నడిపిస్తూ ఉంది. స్ట్రీట్ ఫుడ్ మంచిగా సాగుతూ ఉంది. ఫుడ్ టేస్ట్ నచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ మంది ప్రతిరోజు ఆవిడ స్ట్రీట్ ఫుడ్ హోటల్ దగ్గర క్యూ కట్టడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఆ ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి తరుణంలో ఎక్కువ మంది పెద్ద ఎత్తున కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్కి వచ్చినటువంటి తరుణంలో అక్కడ ట్రాఫిక్ అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. సో దాన్ని ఆసరాగా చేసుకొని ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిందని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నాకు ఒక జగన్ అన్న ఇచ్చిన ఇల్లు ఉందని చెప్పేసి అంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో జగన్ గారి మీద ఉన్న కక్షతోటి ఈ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునేటువంటి కుమార్ ఆంటీ అనేటువంటి ఒక మహిళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆవిడ స్ట్రీట్ ఫుడ్ నడవనీయకుండా చేశారంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియా కూడా పెద్ద ఎత్తున అటెన్షన్ కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ మీద చూపించినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆవిడ ఫుడ్ని నడుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సో దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ దెబ్బకి తలొగ్గిన సీఎం రేవంత్. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణలో వైసీపీ జెండానే లేదు. సో కానీ వైసీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి హెడ్డింకులు: కుమారి హోటల్ తొలగించొద్దని ఆదేశం, జగనన్నపై కుమార్ ఆంటీ ప్రశంసలు, అక్కసుతో హోటల్ తొలగించిన అధికారులు, కుమారికి సపోర్టుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ, ఏపీ నుంచి తెలంగాణను శాసించిన జగనన్న సైన్యం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకి కనీసం పోటీ కూడా చేయకుండా జెండా పీక్కొని వెళ్ళిపోయినటువంటి అధికార వైసీపీ, ఆంధ్రప్రదేశ్కి చెందిన వైసీపీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని శాసించడం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద షటైర్లు వేస్తూ ఉన్నారు, అదేవిధంగా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్వాల్వ్మెంట్ ఉందని, సో వారు పోరాటం చేయడం వల్లే ఆ సమస్య సాల్వ్ అయిందని, అది జగనన్న సైన్యం యొక్క ప్రతాపం అని చెప్పేసి వైకాపా సోషల్ మీడియా మరి ఈ విధంగా వారు ఎక్స్పోజ్ చేసుకోవటం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది సిగ్గు చేయటం అంటూ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి.